రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైజాగ్ పర్యటన రద్దు చేసుకుని వెంటనే సింగపూర్ కు తరలి వెళ్లాలని పలువురు నాయకులు కోరారు. నిన్న కురిడి గ్రామ ప్రజలకు మాటిచ్చానని, గిరిజనులకు మాటిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో వైజాగ్ పర్యటన కొనసాగింది. మరి రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి కురిడి గ్రామాన్ని కేరళ తరహాలో మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అక్కడ గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు ఉపాధి హామీ కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకోసం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ ఘటనపై పలువురు నాయకులు స్పందించారు. వైసీపీ అధినేత జగన్ పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యానని, త్వరగా కోలుకోవాలని, పవన్ కి మనం అందరం అండగా ఉండాలని తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. అలాగే జగన్తో పాటు అలాగే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత కేటీఆర్, అలాగే నారా లోకేష్ కూడా ఇలాంటి పలు నాయకులు కూడా ఎక్స్ ఖాతా ద్వారా స్పందించడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.